ఓకే, ఇక్కడ నెక్స్ట్ మెథడ్ ప్రాబ్లం ఏంటంటే రెండు సంఖ్యలను చెప్తున్నాను, రెండు సంఖ్యలను వేరొక సంఖ్యతో భాగించినప్పుడు వచ్చే శేషాలు. రెండు సంఖ్యలను వేరొక సంఖ్యపై భాగించినప్పుడు వచ్చే శేషాలు. ఓకే, వచ్చే శేషాలు 6 మరియు 2. ఓకే, రెండు సంఖ్యలను వేరొక సంఖ్యచే భాగించినప్పుడు వచ్చే శేషాలు ఏంటంటే 6 మరియు 2. ఆ సంఖ్యల మొత్తాన్ని అదే సంఖ్యచే భాగించినప్పుడు వచ్చే శేషం 1 అయినా ఆ సంఖ్య ఏది? క్వశ్చన్. ఏవైనా రెండు సంఖ్యలు తీసుకొని రెండు సంఖ్యలను వేరొక సంఖ్యచే భాగించినప్పుడు వచ్చే శేషాలు 6, 2. ఫర్ ఎగ్జాంపుల్ x అనేది ఒక సంఖ్య ఉంది, y అనేది ఒక సంఖ్య ఉంది. దాన్ని ఇంకా ఏదైనా z అనే సంఖ్యతో భాగించినప్పుడు ఒకసారి 6 వస్తుంది శేషం, ఇంకోసారి 2 వస్తుంది. ఓకే, ఆ సంఖ్యల మొత్తాన్ని అంటే x + y, ఆ సంఖ్యల మొత్తాన్ని అదే సంఖ్యచే భాగించినప్పుడు శేషం 1 వస్తుంది. ఓకే, అయినా ఆ సంఖ్య ఏది? ఇక్కడ సింపుల్ దీన్ని x, y, z అనుకొని x + y వేసుకొని అంతా చేసుకుంటూ పోతే చాలా లెంతీ వస్తుంది ప్రాబ్లం. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే షార్ట్ కట్ కావాలంటే సింపుల్ ఏం లేదు. సో వాటి యొక్క శేషాలు ఎన్ని? ఆ సంఖ్యల యొక్క శేషాలు 6 + 2. తర్వాత అదే సంఖ్యని ఆ సంఖ్యల మొత్తాన్ని అదే సంఖ్యతో భాగించినప్పుడు వచ్చే శేషం ఏంటిది? 1. సింపుల్ ఏం లేదు, వచ్చిన శేషాలన్నింటినీ ఫస్ట్ 2 శేషాలని యాడ్ చేసి మనకు ఈ సంఖ్యల మొత్తాన్ని భాగించినప్పుడు వచ్చే శేషంని తీసేయాలి. -1 = 6 + 2 8, 8 - 1 7, 8 - 1 7. సో ఇక్కడ 7 ఏంటిదమ్మా? ఆ సంఖ్య ఏంటిది? 7. అంతే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ తీసుకున్నాం సంఖ్యలు మారుతాం సింపుల్గా. ఇక్కడ 6, 2 ఉంది కదా, 13, 7 తీసుకున్నాం. 13, 7. సో అక్కడ వచ్చేటువంటి శేషం మొత్తాన్ని భాగించినప్పుడు వచ్చే శేషం 5 తీసుకున్నాం. ఇక్కడ చూడండి, రెండు సంఖ్యలు వేరొక సంఖ్యచే భాగించినప్పుడు వచ్చే శేషాలు 13, 7. ఆ సంఖ్యల మొత్తాన్ని అదే సంఖ్యచే భాగించినప్పుడు వచ్చే శేషం 5. సో అయినా ఆ సంఖ్య ఏది? ఏం చేస్తాం? ఇక్కడ మొత్తం శేషాలను యాడ్ చేయాలి. ఫస్ట్ 13 + 7 - 5. 13, 7 20, 20 - 5 అంటే 15. ఆ సంఖ్య ఏదమ్మా? 15. చూద్దాం ఈ 15. సో 15 అనేది సంఖ్య. ఇక్కడ ఏమన్నాడు? రెండు సంఖ్యలను వేరొక సంఖ్యచే భాగించినప్పుడు వచ్చే శేషాలు 13, 7. ఇక్కడ శేషం 13 రావాలంటే ఎంతతో భాగించబడాలి? 13 రావాలంటే ఇక్కడ మిగిలిన 13 పోతే ఎంత మిగులుతుంది? ఇంకా 2. సో 7 చే భాగించాలంటే ఎంత ఉంటుంది? 9. అయితే ఆ సంఖ్యల మొత్తాన్ని అంటే ఇక్కడ 2 + 9 ఎంత అమ్మా? 11. సంఖ్యల మొత్తాన్ని భాగించినప్పుడు శేషం 5 రావాలి. ఓకేనా? ఈ 15 అనేది ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ ఒక సంఖ్యను 45 చే భాగిస్తే వచ్చే శేషం 12. ఒక సంఖ్యను 45 చే భాగిస్తే వచ్చే శేషం 12. అదే సంఖ్యను 9 చే భాగిస్తే వచ్చే శేషం ఎంత? ఒక సంఖ్యను 45 చే భాగిస్తే వచ్చే శేషం 12. అదే సంఖ్యను 9 చే భాగిస్తే వచ్చే శేషం ఎంత? సింపుల్ ఇక్కడ మీకు షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ వచ్చే శేషం ఉంది కదా, శేషం 12. ఇంతకుముందు శేషాలు ఏం చేసినాం? మనం కూడినాం, ఆ మొత్తాన్ని తీసేసినాం. ఇక్కడ వచ్చే శేషం 12. సో 12 మనకు కావాల్సింది అదే సంఖ్యను
9 భాగిస్తే అంటే ఏం లేదు, సింపుల్ గా ఈ 45 భాగిస్తే వచ్చిన శేషం ఏదో ఆ శేషాన్ని 9 భాగించాలి. 45 వచ్చిన శేషం ఎంత ఉందో ఆ శేషాన్ని 9 భాగించాలి. అంటే 12/9. 12/9 ఎంత పోతుంది? 9 గట్ల 9. అంటే మనకి మిగిలింది ఎంత? 3. ఈ 3 అనేది ఏంటిది? శేషం. ఆన్సర్ ఈస్ 3. అయితే దీన్ని సింపుల్ మ్యాథమెటిక్స్ మనం చేద్దాం. ఎట్లా చేస్తాం? ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భాగించేది ఏంటిది? 45. ఓకేనా? 45. మనకు వచ్చిన శేషం ఎంత? 12. ఫర్ ఎగ్జాంపుల్ 45 ఒకట్ల పోయింది అనుకున్నాం. 45 ఒకట్ల 45. ఈడ 12 మిగిలిందంటే ఇక్కడ వచ్చే నెంబర్ ఎంత రావాలి? ఈ 45 12 యాడ్ చేస్తేనే కదా, ఈ 45 12 యాడ్ చేస్తేనే కదా నెంబర్ వచ్చేది. సో 40 50 57. ఓకే, ఇదేంటి? 57. ఆ నెంబర్ ఏంటిదమ్మా? అది 57. అంతేనా? 57. అయితే 57 మనం ఈ నెంబర్ ని, ఇదే కదా ఆ నెంబర్ అంటే ఏంది? ఒక సంఖ్య 57. ఇక్కడ సంఖ్య కనుక్కోమని లేదు. ఇక్కడ ఏమన్నాడు? అదే సంఖ్యను 9 భాగించబడి వచ్చే శేషం ఎంత అని అన్నాడు. ఒకవేళ ఇక్కడ మనకు ఆ నెంబర్ అంటే కనుక ఏమైతే మనకు వచ్చే నెంబరు 57. ఇక్కడ శేషం కనుక్కోమన్నాడు కాబట్టి డైరెక్ట్ చేసిన. చూడండి, ఇక్కడ ఇదే 57 తీసుకొని 57/9 చేద్దాం. మనకు వస్తుందో రాదో చూద్దాం. శేషం 9తో చేద్దాం. 9తో చేస్తే ఎంత? 9తో ఎంత పోతామా? 89 9 9 5 6 9 54. 9 6 54. 54 పోతే ఎంత మిగులుతుంది? ఇక్కడ 3. శేషం 3 వచ్చింది. శేషం 3 కదా. సో ఇట్లా చెక్ చేసుకోవాలి. అంటే మరి చెక్ చేసుకోవడం కంటే టైం వేస్ట్ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ 45తో భాగిస్తూ వచ్చిన శేషం ఏది ఉందో ఆ శేషాన్నే మనకి ఇక్కడ ఇచ్చిన దేంతో భాగించబడి ఉందో దాంతో భాగిస్తే డైరెక్ట్ మనకు శేషం వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 2 బిట్స్ చాలా ఇంపార్టెంట్. 2⁴ 3 భాగిస్తే శేషం ఎంత? 2⁴31 3 భాగిస్తే శేషం ఎంత? ఇక 3 అని కాదు, ఏ నెంబర్ తోటి భాగిస్తే శేషం ఎంత అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పవర్ సరిసంఖ్య ఉన్నప్పుడు ఏదైనా ఎనీ నెంబర్ తీసుకోండి. 2 ఓన్లీ 2 పవర్ సంబంధించి ఇక్కడ పవర్ సరిసంఖ్య ఉన్నప్పుడు దీని ఆన్సర్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఆన్సర్ 1 అవుతుంది. ఇప్పుడు 2⁴80, 2⁴120, 2⁴1000 ఆల్సో దీంట్లో శేషం ఎంత వస్తుంది అంటే శేషం వచ్చేసి 1 వస్తుంది ఆన్సర్. అంటే 2 ఈవెన్ నెంబర్. 2 ఈవెన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ శేషం. ఓన్లీ శేషం ఎంత అంటే 1 ఆన్సర్. ఇక్కడ చూడండి 2⁵31. 2⁵30 అంటే 2⁵ ఏముంది ఇక్కడ నెంబరు? ఆడ్ నెంబర్ ఉంది, బేస్ సంఖ్య. సో ఎనీ ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు ఏమొస్తుంది అంటే ఈ బేసే ఆన్సర్ అవుతుంది. ఇదే ఆన్సర్ అవుతుంది. అదే 2 ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు ఏమో ఆన్సర్ బ్లైండ్లీ 1. అదేంటి? శేషం కనుక్కోవడానికి. ఓకే, 2 ఆడ్ నెంబర్ ఆర్ ప్రైమ్ నెంబర్ వచ్చింది అనుకో, ఇక్కడ ఏమవుతుంది మీకు? ఈ బేస్ ఉంది, బేసే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ భాజనీయ సూత్రం చూడండి. ఇక్కడ చూడండి, ఇది విభాజ్యం లేదా భాజ్యం. ఇది విభాజకం లేదా భాజకం. ఇది భాగఫలం, ఇది శేషం. ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. 7th క్లాస్ 8th క్లాస్ నుంచి మనకు వస్తుంది. దీని ఫార్ములా ఏంటంటే విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ప్లస్ భాగఫలం. విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం. ఓకే, విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. ఈ ఫార్ములా డెఫినెట్ గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు విభాజ్యం ఇస్తాడు, భాగఫలం ఇస్తాడు, విభాజకం ఇస్తాడు, శేషం కనుక్కోమంటాడు. లేకపోతే ఈ 3 ఇస్తాడు, విభాజ్యం కనుక్కోమంటాడు. ఓకేనా? ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ మనం దీంట్లో ఒక తీసుకున్నాం. ఇక్కడ ఏం తీసుకున్నాం? విభాజకం 12, భాగఫలం 7, శేషం 3. ఓకే, ఇక్కడ విభాజకం 12, భాగఫలం 7, శేషం 3. అయితే మనం కనుక్కోవాల్సింది విభాజ్యం. ఆ నెంబర్ ఏంటిదో కనుక్కోవాలి. ఇక్కడ విభాజ్యం ఎంత అనేది కనుక్కోవాలి. అయితే మనం ఈ డైరెక్ట్ ఇట్లా ఇచ్చినప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇక్కడ విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఎంత ఇచ్చిన 12 ఇంటూ భాగఫలం ఎంత ఇచ్చిన 7 ప్లస్ శేషం 3. 12 ఏళ్ళు 84 ప్లస్ 3, 84 ప్లస్ 3 87. 87 ఈజ్ ద విభాజం. ఇట్లా మీకు ఏమిస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు
ఇక్కడ విభాజ్యం ఇచ్చిండు, భాగఫలం ఇచ్చిండు, విభాజ్యం ఇచ్చిండు, శేషం ఇవ్వలేదు. సో మనం ఈ విభాజ్యం దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే శేషం వస్తుంది. ఓకేనా? అదే సరే 5 4 0 7 2. ఓకే, క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 5 4 0 7 2 వీటిని ఉపయోగించి రాయగల అతి చిన్న మరియు అతిపెద్ద సంఖ్యలు ఏంటి అన్నాడు. అతి చిన్న మరియు అతిపెద్ద సంఖ్యలు ఏంటి? సో ఫస్ట్ అతిపెద్ద సంఖ్య రాత, అతి చిన్న మరియు అతిపెద్ద సంఖ్యల మొత్తం లేదా భేదం అని అడుగుతారు. ఇక్కడ అతి చిన్న మరియు అతిపెద్ద సంఖ్యల మొత్తం రాత. సో ఇక్కడ పెద్ద సంఖ్య అంటే ఏమైతాం, ఎప్పుడైనా పెద్ద నెంబర్తో స్టార్ట్ అయింది. పెద్ద నెంబర్తో స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఏం రాస్తాం పెద్ద నెంబర్తో అంటే 7 5 4 2 0. 7 5 4 2 0 పెద్ద సంఖ్య. చిన్న నెంబర్ నుంచి అంటే ఏం చేస్తారు, ఎవరైనా ఏం చేస్తారంటే చిన్న నెంబర్ నుంచి అనగానే చిన్న నెంబర్ నుంచి అనగా 0 కాని స్టార్ట్ చేస్తారు. నువ్వు 0 కాని స్టార్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 0 2 4 5 7 అయింది. అప్పుడు 0 వాల్యుబుల్ గా లేదు. సో 0 రాయకూడదు, ఎప్పుడైనా 0 అట్లా రాయాలి. 0 మిడిల్ స్టార్టింగ్ లో రాయకూడదు. ఫస్ట్ చిన్న నెంబర్ రాసిన తర్వాత 0 రాయాలి. సో ఫస్ట్ 0 కాకుండా 0 కాకుండా ఉన్న మిగతా వాటిలో చిన్న నెంబర్ ఏంటి 2. ఇప్పుడు 0 రాయాలి. 0 4 5 7. ఓకే, 4 5 7. ఇది పెద్ద నెంబర్, ఇది చిన్న నెంబర్. ఇది ఇక్కడ మరి బాగా గుర్తుపెట్టుకోండి. ముందు 0 రాస్తే చాలా చిన్న నెంబర్ అవుతుంది. అంటే దీనికి సంబంధించి చిన్న నెంబర్ కాదు. 0 ఈస్ నాట్ వాల్యుబుల్ ఇన్ దిస్ నెంబర్. ఓకే, ఫస్ట్ చిన్న నెంబర్ రాసుకున్న తర్వాత దాని తర్వాత 0 రాయాలి. 0 4 5 7. ఓకే, వీటి యొక్క మొత్తం అన్నాడు 7 7 8 5 9. ఓకే, ఇచ్చిన నెంబర్ల యొక్క అతిపెద్ద మరి అతి చిన్న సంఖ్యల యొక్క మొత్తం ఎంత అంటే 95,877. ఓకేనా, ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక నెంబర్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఇస్తారు 2 3 4 7 6 అనేది ఒక నెంబర్. ఈ నెంబర్ లో స్థాన విలువ ముఖ విలువ అనేది ఉంటుంది. ఇంపార్టెంట్, స్థాన విలువ ముఖ విలువ. ముఖ విలువ అంటే మనకు కనపడేదే. ఏ నెంబర్ అడిగితే ఆ నెంబర్. ఇప్పుడు 4 యొక్క ముఖ విలువ ఎంత అంటే 4 అని చెప్తాం. 3 యొక్క ముఖ విలువ ఎంత అంటే 3 అని చెప్తాం. 6 యొక్క ముఖ విలువ ఎంత అంటే 6 అని చెప్తాం. కానీ స్థాన విలువ అంటే ఏం చెప్తాం? స్థాన విలువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను అడుగుతున్నా 4 యొక్క స్థాన విలువ ఎంత, 6 యొక్క ముఖ విలువ ఎంత అని అడుగుతున్నాను. 4 యొక్క స్థాన విలువ ఎంత అంటే 4 యొక్క స్థాన విలువ అంటే ఇక్కడ చూడం మనకు 1ల ప్లేస్ 10ల ప్లేస్ 100ల ప్లేస్. సో ఇక్కడ ఏంది 400. 7 6 మనకు సంబంధం లేదు. 400 అంటే ఇక్కడ ఏం రాయాలి 4 × 100 = 400. దాని యొక్క స్థాన విలువ ఎంత? స్థాన విలువ 400. ఓకేనా. ముఖ విలువ 6 యొక్క ముఖ విలువ 6 యొక్క ముఖ విలువ ఎంత? 6. 6 యొక్క ముఖ విలువ 6. ఓకే, 3 యొక్క స్థాన విలువ అన్నాడు. 3 యొక్క స్థాన విలువ అంటే ఏం రాస్తాం 3000. 2 యొక్క స్థాన విలువ అంటే 20,000 అని రాస్తాం. ఓకే, వాడి యొక్క ముఖ విలువ అంటే ఆ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఇంకోటి ఏంటంటే దశాంశమానం సంఖ్యామానం. ఎట్లా రాయాలి మనం దశాంశమానం అంటే? ఇప్పుడు ద్విసంఖ్యామానము దశాంశమానం. ఫస్ట్ ఒక నెంబర్ ఇస్తే నంబర్ ని ద్విసంఖ్యామానంలోకి మార్చాలి, మళ్ళీ ద్విసంఖ్యామానంలోకి ఇస్తే సంఖ్యామానంలోకి రాయాలి. ఇప్పుడు చూడండి 85 ఉంది. 85ని ద్విసంఖ్యామానంలో రాయండి. 85ని ద్విసంఖ్యామానంలో రాయాలి. ఓకే, ద్విసంఖ్యామానంలో రాయాలంటే ద్విసంఖ్యామానంలో ఇస్తే దాన్ని మళ్ళీ నెంబర్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు 85 ఫస్ట్ ఏం చేయాలి? యూనిట్ ఫ్యాక్టర్ మెథడ్ లో డివైడ్ చేయాలి. ఫస్ట్ యూనిట్ ఫ్యాక్టర్ మెథడ్ ఏందమ్మా 85. ఇది ఏం చేస్తాం? ఎంతలో పోతుంది? అంత ప్రైమ్ నెంబర్ లోనే తీసుకోవాలి. 2 2 4 8 2 2 4 పోతే ఇంకెంత మిగిలింది మన కాడ? ఒకటి మిగిలింది కాబట్టి ఒకటి రాసుకో ఇక్కడ. ఓకే, తర్వాత 2 2 4 2 1 2. ఇక్కడ ఏమైనా మిగిలిందా? మిగిలినవి కాబట్టి 0 రాస్తావు. 2 1 2 2 10ల 20 పోయింది. ఇక్కడ ఎంత మిగిలింది? అండి ఇక్కడ 1 మిగిలింది. తర్వాత 2 5ల 10 మిగిలింది. 10 పోయింది 0. 2 2ల 4 1 మిగిలింది 2. ఓకే, ఇక్కడ 2 1 2 పోతే 0 ఉంది. అయితే మనం దీన్ని ఏం చేస్తామంటే ఈ ఆర్డర్ లో రాసుకోవాలి. 1 0 1 0 1 0 1 1 0 1 0 1 0 1. సో ఇప్పుడు
దీన్ని 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of 3, 2 to the power of 4, 2 to the power of 5, 2 to the power of 6. ఓకే 2 to the power of 6 అంటే ఎంత మరి 2 4 4 8 8 2 6 6 32 32 64 ప్లస్ ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 అయిపోతుంది ప్లస్ 2 4 4 8 8 16 ప్లస్ 0 ప్లస్ 2 4 ప్లస్ 0 ప్లస్ 2 to the power of 0 1 60 70 70 80 80 ప్లస్ 4 84 84 ప్లస్ 1 85 ఇచ్చిన ఆన్సర్ వచ్చింది. ఓకే ఇట్లా చెక్ చేసుకోవాలి. ఓకే నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు దశాంశ మానంలోకి కన్వర్ట్ చేయడం ఎట్లా ఇచ్చిన దాన్ని దశాంశ మానంలో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power of 3, 2 to the power of 4, 2 to the power of 5, 2 to the power of 6, 0 1 2 3 4 5. 2 to the power of 6 అంటే ఎంత వస్తామా 2 4 4 8 8 16 16 32 32 64 ఇక్కడ 0 0 ఉంది కాబట్టి 0 అవుతుంది. ఇక్కడ 2 to the power of 4 అంటే 2 4 4 8 8 16 ప్లస్ 2 to the power of 3 అంటే 8 ప్లస్ ఇక్కడ మొత్తం 0 ప్లస్ 0 ప్లస్ 2 to the power of 0 అంటే 1 ఎనీ పవర్ 0 1. సో ఇక్కడ 60 70 70 80 88 89 ఇట్స్ ఈక్వల్ 89. సో 89 ని మళ్ళీ మనం ద్విసంఖ్యామానంలో రాస్తే మళ్ళీ ఇదే ఆన్సర్ వస్తుంది అనమాట. ఇది ద్విసంఖ్యామానంలోకి ఇస్తే దశాంశమానంలోకి ఇస్తే ద్విసంఖ్యామానంలోకి కన్వర్ట్ చేయడం ఈ పద్ధతి. ఓకే రైట్. ఇక్కడ చూడండి కొన్ని లాజికల్ గా కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. ఒక సంఖ్యను 3 చే గుణించి ఓకే ఒక సంఖ్యను 3 చే గుణించి దాని నుండి 18 తీసివేస్తే దాని విలువ 24 అయినా ఆ సంఖ్య ఏది? ఓకే ఒక సంఖ్యను 3 చే గుణించి దాని నుండి 18 తీసివేస్తే దాని విలువ 24 అయినా సంఖ్య ఏది? ఇప్పుడు మనకు ఆ సంఖ్య ఏదో తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకోవాలి, ఒక ఆప్షన్ ఇస్తే త్రూ ఆప్షన్ పోవాలి. ఆప్షన్ లేకపోతే ఏం చేయాలంటే సంఖ్యను ఎక్స్ అనుకున్నాం, లేక సంఖ్య ఎక్స్ అనుకున్నాం. ఓకే ఈ సంఖ్య ఏం చేయాలి, ఇప్పుడు 3 చేత గుణించాలి అంటే 3x 3x దాని నుంచి ఎంత తీసేయాలి 18 తీసేయాలి. తీసేయగా దానికి వచ్చిన విలువ ఎంత 24 అయినా సంఖ్య ఏది అంటే ఇప్పుడు 3x ఈజ్ ఈక్వల్ టు 24 ఈ 18 ఇక్కడ పోతే ప్లస్ అవుతుంది ప్లస్ 18 ఎంత 38 42 3x ఈజ్ ఈక్వల్ 42 x ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా 42/3 3 కట్ల 3 3 4 12 x ఈజ్ ఈక్వల్ టు 12. ఇట్లా అడుగుతారు రకరకాలుగా ఇట్లా మార్చి అడుగుతుంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇందులోనే ఇప్పుడు ఒక సంఖ్యలోని 3వ వంతు 5వ వంతు ఒక సంఖ్యలోని 3వ వంతు 5వ వంతుల భేదం 18 అయినా ఆ సంఖ్య యొక్క 10% ఎంత? సంఖ్య యొక్క 10% ఎంత? చూడండి ఒక సంఖ్యలోని 3వ వంతు 5వ వంతు భేదం 18 అయినా సంఖ్య ఎంత? ఎప్పుడైనా సంఖ్య అంటే మనం ఎక్స్ తీసుకున్నాం. ఎక్స్ లో 3వ వంతు అంటే ఎంత? ఎక్స్ లో 3వ వంతు అంటే x/3 మైనస్ x/5 is equal 18. సో ఇక్కడ ఎల్సిఎం ఎంతమ్మా 3 5 5x మైనస్ 3x is equal to 18. సో ఇక్కడ 2x is equal to 18 into 15 ఇది అక్కడ పోతే 9 2 18 x is equal to 15 2 30 x is equal to 30 వచ్చింది. అయితే మనకి ఇంకేం అడిగిండు ఆ సంఖ్య కాదు, ఆ సంఖ్యలో 10% ఎంత అన్నాడు. 30లో 10% ఎంతమ్మా 30 into 10/100 10% అంటే ఓకే ఆన్సర్ ఈస్ 3. ఇట్లా అడుగుతాడు సంఖ్య ఇచ్చి ఆ సంఖ్య యొక్క భేదాలు ఎంత, ఆ సంఖ్య మొత్తం ఇంత అయితే ఆ సంఖ్య ఎంత, ఇట్లా x y ఇట్లా కనుక్కోవడం ప్లీజ్ సార్.